చిట్టంపల్లికి ఈ పాయింట్ వచ్చేసింది. 8వ నెంబర్ ఆటగాడు మన చక్కని పండుగ వాతావరణంలో వచ్చేదో మంచి పోస్టింగ్ చిట్టంపల్లి కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అన్ని స్ఫూర్తుల కంటే క్రీడా స్ఫూర్తి చాలా విశాలమైనది, మానవతా హృదయంతో కలిగినది. జాతి కుల మత భేదం లేకుండా కలిసేది ఒక క్రీడాగత. అందుకోసమే క్రీడా స్ఫూర్తితో పనిచేయాలంటారు. ఆ స్ఫూర్తి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. దాన్ని అవలంబిస్తే జీవితంలో ఏదైనా మెట్లతో ఉండదు, జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించవచ్చు, మానసికంగా శారీరకంగా. ఇక్కడున్న పెద్ద మనుషులందరికీ, గ్రామస్తులకు, పిల్లలకి, అందరితో ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తితో మంచిగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఉంటారని ఆశిస్తూ ఈ నిర్వర్తిస్తున్న టీవీ సార్లకి అందరికీ కూడా జయప్రదం చేస్తారని కోరుతూ ఈ సందర్భంగా నమస్తే. పెద్దలు, పిల్లలు, క్రీడాకారులు అందరికీ నమస్కారం. దామరగిద్ద అంటే స్పోర్ట్స్ అంటే దామరగిద్ద. చాలామంది కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి మన గ్రామం నుంచి. అదే స్పిరిట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మీ వారు కాకుండా భావితరాలు కూడా పిల్లలందరికీ అదేవిధంగా ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది సార్ చెప్పినట్టు ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీ గ్రామస్తులు, పెద్ద మనుషులు బ్రహ్మాండంగా ఏదో పండుగ, సంక్రాంతి పండుగ ఏదో పెడతారో బ్యానర్లు ఎవడో పెట్టి మంచిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో దాన్ని అందరూ గుర్తించుకోండి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది ఈనాటి దామరగిద్ద గ్రామంలో మన బోడ అనిల్ కుమార్ జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్కు సభాధ్యక్షులు బోడ పవన్ గారు, అదేవిధంగా మన ఇప్పటి వరకు మనకు దామరగిద్ద అంటే చేవేళ్ళ అంటే దామరగిద్ద, ఇంకా ఇప్పుడు ఏమైందంటే మొత్తం చేవేళ్ళ అని, దామరగిద్ద అంటే చేవేళ్ళ అని కలిసిపోయింది. కావున ఇక్కడికి ఇచ్చేసిన వివిధ పార్టీ అతిరథ మహారథులకు, అదేవిధంగా పోకుండా ఎలాంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా పెద్దలు మద్దతు వ్యవసాయ ఎంకేఆర్ దివ్య గారు, ప్రతాప్ గారు, అందరూ పెద్దలందరూ నమస్కారం తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ మరియు మండల నాయకులు, ప్రతి ఒక్కరు, మన క్రీడాకారులు మరియు గ్రామస్తులందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ఇప్పుడు మానసికానికి, మనదే ఆరోగ్యానికి అన్ని రకాలుగా బాగుంటుంది. అదే కాకుండా గ్రామాల్లో ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి